హాయ్ డియర్ జేఈఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఐటీల్లో సీట్లు ఎందుకు భర్తీ కావటం లేదు అని ఒక కథనం అయితే రావటం జరిగింది. అసలు నిజంగానే ఐఐటీల్లో ఎవరు జారటం లేదా? మరి ఐఐటీకి డిమాండ్ ఎందుకు తగ్గుతుంది? ఈ వీడియోలో చూద్దాం. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి జేఈ అయితే ప్రిపేర్ అవుతున్నారు కదా, ఐఐటీకి అసలు డిమాండ్ రావట్లేదా? సీట్లన్నీ మరి ఖాళీ ఎందుకు ఉంటాయి? మరి 30% ఎంఏ సీట్లు ఖాళీగా వదిలేస్తున్నామని ఫ్యాకల్టీ మౌలిక వసతులకు భారీ ప్రజాధనం అనామిక అటానమీ కాలేజీల్లో చేరుతున్న లక్షలాది మంది. మరి అదేవిధంగా ఈ డీమ్డ్లో జారుతున్నారంట, అటానమస్ కాలేజీల్లో చేరుతున్న లక్షల మంది. మరి ఐఐటీల్లో ఎందుకు జారట్లేదని ఒక కథనం ఇచ్చారు. అసలు నిజంగా ఉందా లేదనేది ఒకసారి చూద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి దేశంలో 23 ఐఐటీలు ఈ 23 ఐఐటీల్లో దేశంలో టాప్ ఎంబీఏ సీట్లు పూర్తి స్థాయిలో భర్తీగా మంజూరైన 30% పైగా ఖాళీగా ఉంటున్నాయి. లక్షలాది మంది విద్యార్థులు రెట్టింపు ఫీజులతో అటానమస్ కాలేజీల్లో చేరుతుంటే ప్రజాధనంతో నడిచే టాప్ ఇన్స్టిట్యూట్లు మంజూరైన సీట్లు సైతం ప్రవేశం కల్పించకపోవడం సమంజసమా? ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో టాప్ 20గా ఉండే ఐఐటీలు ప్లేస్మెంట్లో వెనకబడుతున్నాయి. విద్యార్థులు చేర్చుకోవడం విఫలమవుతున్నాయా? మరి అదేవిధంగా కారణాలు ఏమైనా? దేశంలో ఉత్తమ ఇన్స్టిట్యూట్లో ఐఐటీలో భారీ సంఖ్యలో ఎంబీఏ సీట్ల గురించి మిగిలిపోతున్నాయి. మరి అదేవిధంగా ప్రజాధనము వృధాగా మరేమిటి? ఐఐటీల్లో ఎంబీఏ సీట్లు ఖాళీగా మిగిలిపోవడమే కెరీర్ 360 మ్యాగజైన్ ఫౌండేషన్మైన విశ్లేషణాత్మక వివరాలు అయితే ఇందిచ్చారు. తర్వాత చూసినట్టయితే తాజాగా గణాంకాల పరిస్థితి ఐఐటీలో మంజూరైన సీట్ల సంఖ్యకు ఉద్యోగాలు పొందిన విద్యార్థుల సంఖ్య మధ్య అసలు సీట్లకి ఉద్యోగాలకు చాలా తేడా ఉంటుందంట. దాదాపు 40% ప్లేస్మెంట్ లభించడం. ఇవి దేశంలోనే టాప్ 20 బీ స్కూల్ జాబితాలో ఇన్స్టిట్యూట్స్. ఇలా దేశంలోనే బెస్ట్ స్కూల్స్లో కేవలం 60% మంది విద్యార్థులకు ఆఫర్ లభించడం అనే ప్రశ్న ఎదురు. అయితే ఈ ఐఐటీలు మంజూరైన ఎంబీఏ సీట్లకు పూర్తి స్థాయిలో భర్తీ చేయడం లేదని, అంటే 100 మంది విద్యార్థుల కోసం ఫ్యాకల్టీని మౌలిక వసతులను వనరులను తీసుకుని కేవలం 70-80 విద్యార్థులకు చేర్చుకున్నాయి. దేశంలో బెస్ట్ ఇన్స్టిట్యూట్స్గా గుర్తింపు పోయిన ఐఐటీలు మరి దేశ వనరులను ఇలా వృధా చేయడం బాధాకరమనే కథనం అయితే రావటం. మరి అదేవిధంగా ఈ ఇన్స్టిట్యూట్లు పూర్తి స్థాయిలో విద్యార్థులను చేర్చుకోవడం లేదు. ఇదంతా ప్లేస్మెంట్ శాతాలు, సగటు వేతనాలు ఎక్కువగా చూపి టాప్ ర్యాంకుల్లో నిలిచేందుకని అనే సందేహం కూడా కలుగుతుంది. అదేవిధంగా ఈ ఏడాది క్యాట్ పరీక్ష కోసం 3.2 లక్షల మంది విద్యార్థులు చేసుకుంటే 2.93 లక్షల మంది ఈ పరీక్ష రాశారు. మొత్తంగా 5 లక్షల నుంచి మరి 5.2 లక్షల మంది విద్యార్థులు దేశంలోని ఏదో ఒక ఎంబీఏ ప్రోగ్రాంలు చేరారు. ఒకవైపు దేశంలో ఎంబీఏ కోర్సులో చేరడానికి ఏటా లక్షల సంఖ్యలో పోటీ పడుతుంటే, మరి జాతీయ స్థాయిలో ఉత్తమ పబ్లిక్ ఇన్స్టిట్యూట్లో ఎంబీఏ పూర్తి స్థాయిలో భర్తీ కావడం లేదు. ఇది సమంజసం కాదు. టాప్ ఐఐటీలో 60% సీట్లు భర్తీ చేసుకున్నాయి. మిగతా 40% సీట్లు భర్తీ కావడం వదిలేస్తున్నాయి. ప్రవేశాల కోసం ప్రభుత్వ అనుమతి పొంది ప్రజాధనంతో ఫ్యాకల్టీ, తరగతి గదులు, మౌలిక వసతులు ఏర్పాటు చేసుకుని ఈ ఇన్స్టిట్యూట్ పూర్తి స్థాయిలో సీట్లు అయితే భర్తీ కావటం లేదు. మొత్తానికి ఎంబీఏ సీట్ల గురించి ఇది విశ్లేషణాత్మక మరి ఇది ఉంది, కొద్దిగా కథనం అయితే రావటం. విద్యా సంవత్సరం 2021కి భర్తీ అయినవి 18.5, 22లో 36% మిగిలిన సీట్లు, 23లో 37% మన ఐఐటి బాంబే చూసుకుంటే. అసలు ఐఐటీలో కూడా ఎంబీఏ మంచి శాలరీస్ కూడా మంచి ప్లేస్మెంట్ వస్తాయేమో. మరి వీళ్ళు ఎందుకు మరి కథనం అయితే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 14వ స్థానం నిలిచిన ఐఐటి బాంబేలో 22-23 విద్యా సంస్థలలో 37% సీట్లు భర్తీ కాలేదు. మంజూరైన 182 సీట్లు 114 మాత్రం భర్తీ చేశారు. కానీ భర్తీ అయిన 114 మందిలో 110 మందికి ప్లేస్మెంట్స్ లభించడం బాగానే వచ్చినాయి. అంటే 95% మందికి ఉద్యోగాలు దక్కినట్టు ప్రకటన. కానీ మంజూరైన సీట్లలో కోణం చూస్తే కేవలం 60% మందికి ఆఫర్లు అయితే. మరి ఐఐటి ఢిల్లీకి సంబంధించిన విద్యా సంవత్సరం 21లో 18 సీట్లు మిగిలిపోయినాయంట శాతం, 22లో 11%, 23లో 30. ఇది ఎంటెక్, బీటెక్లో కూడా మిగిలిపోతున్నాయి అమ్మ. జేఈ అడ్వాన్స్లో కూడా చాలా సీట్లు మిగిలిపోతున్నాయి. వీళ్ళేమో వేరే వాళ్ళకి ఇవ్వటం లేదు. అదేందో స్టోరీ అర్థం కావటంలా. సపోజ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఢిల్లీలో ఐఐటి ఢిల్లీ 4వ స్థానంలో వచ్చేసింది. 22-23 సంవత్సరంలో 35% సీట్లు భర్తీ కాలేదు. అదే బీటెక్ ఈ స్థాయిలో భర్తీ చేయకుండా వదిలేయటం ఊహించగలమా? అది అసాధ్యము. మరి బీటెక్లో కూడా చాలా మిగిలిపోతున్నాయి. మరి కొంతమందికి ఇది స్టూడెంట్స్, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కూడా ఇవ్వటల్లా. మరి సీట్లన్నీ ఆ విధంగా బీటెక్లో మిగులుతున్నాయి. ఎంటెక్లో కూడా చాలా సీట్లు మిగిలిపోతున్నాయి. ఇందులో 89 మందికి ప్లేస్మెంట్ లభించినట్లు చెప్పారు. అంటే 95% మందికి ప్లేస్మెంట్ దక్కాయి అనమాట. కానీ మంజూరైన మొత్తం సీట్లలో కోణంలో చూస్తే 61.60% మందికి ప్లేస్మెంట్ లభించినట్టు లెక్క. దీనిపై మంజూరైన అన్ని సీట్లకు భర్తీ చేయడం అని చెప్తున్నారు.
ఇది మాకు విస్మయం కలిగింది. ప్లేస్మెంట్ లభించుకుంటే అర్థం చేసుకోవచ్చు, కానీ మంజూరైన సీట్ల ప్రవేశం కల్పించకపోవడం ఏమిటి? అది కూడా దేశంలోనే టాప్ 4వ స్థానంలో ఉన్న బీ స్కూల్ పూర్తి సీట్లు భర్తీ చేయకపోవడం ఆందోళన. ఈ ఐఐటి ఢిల్లీకి సంబంధించిన విషయం. మరి ఐఐటి మెడ్రాస్ ఏ విధంగా? మరి మెడ్రాసు గత 21లో 11% మిగిలిపోయిన, 22లో 54, 23లో 10. మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో 13వ స్థానం నిలిచింది ఐఐటి మెడ్రాస్ ఎంబీఏలో, మేనేజ్మెంట్లో. మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇంజనీరింగ్లో నెంబర్ 1, దానిలో నో డౌట్. ఎంబీఏలోకి వచ్చి 13వ స్థానంలో ఉన్నట్టుంది. ఇక ఖరగ్పూర్ విషయానికి వస్తే 21వ విద్యా సంవత్సరంలో 2%. ఖరగ్పూర్ బాగానే ఉందమ్మా. 23లో 39% మిగిలిపోయినాయి. ఇక్కడేం మిగల. 21, 22లో 1 or 2% డజంట్ మ్యాటర్. మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 12వ స్థానంలో నిలిచిన ఐఐటి ఖరగ్పూర్ 22 విద్యా సంవత్సరంలో దాదాపు 40% భర్తీ చేయలేదు. ఇక్కడ 206 సీట్లు మంజూరైతే 125 మందిని చేర్చుకున్నారు. 124 మందికి ప్లేస్మెంట్ లభించినట్టు పేర్కొన్నారు. అంటే 99% మందికి ఉద్యోగాలు లభించింది. మంజూరైన సీట్లలో కోణంలో చూస్తే మాత్రం 60% మందికి మాత్రమే ప్లేస్మెంట్ లభించింది. తర్వాత ఈ డేటా అంతా ఇన్స్టిట్యూట్లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఇచ్చిన సమాచారం. అక్కడ నుంచి మేము ఈ గణాంకాలు తీసుకున్న పూర్తిస్థాయిలో వీళ్ళు ఒక అనాలిసిస్ చేశారు. కెరియర్ అనేది ఐఐటీలు ఎంబీఏల విభాగంలో మాత్రమే కనిపిస్తుంది. ఇవన్నీ దేశంలోని టాప్ బిజినెస్ స్కూల్స్ అనమాట. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్లేస్మెంట్పై ఆధారపడి ఉంటుంది. ఫ్యాకల్టీ, మౌలిక వసతులు, ఇతర ఖర్చుల కోసం ప్రజాధనాన్ని భారీగా 50-60% మాత్రమే ప్రవేశాలు కల్పించి ఎంతవరకు సమజు. ఎక్కువ మంది విద్యార్థులు ఎలాంటి ఊరు పీరు లేని ఎలాంటి ఫలితాలని బీ స్కూల్లో చేరుతుంటే మరి ఎందుకు చేరుతాం? మరి ఐఐటీలు అంటే నెంబర్ 1 కదా స్టూడెంట్స్కి. దీనికి సపరేట్ ఎంట్రన్స్ కూడా పెడతారమ్మ. దీనికి ఐఐటీల్లో ఎంబీఏ చేయాలంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అని ఒక ఎంట్రన్స్ పెట్టదు. ఐఏఎస్సిలో కూడా మరి ఆ విధంగా కూడా ఎంట్రన్స్ పెట్టి ఆ ఎంట్రన్స్ ద్వారా తీసుకుంటారు. తర్వాత ఎంతో సామర్థ్యం ఉన్న ఐఐటీల సీట్లను వృధాగా వదిలేయటం ఆందోళన కలిగిస్తుంది. అక్కడ ఇక్కడ కంటే 3-4 రెట్లు ఎక్కువ ఫీజులు ఎలాంటి ప్రతిఫలం ఉండదు. ఐఐఎంలో పూర్తిగా పరిస్థితి పెరగదు. ఎందుకంటే ఐఐఎంలోని ఎంబీఏ అంటే ఐఎంఓకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇప్పుడు ఇంజనీరింగు మనం ఐఐటి మెడ్రాసు, ఐఐటి బాంబే ఏ విధంగా అనుకున్నామో అదేవిధంగా ఎంబీఏ అంటే తర్వాత ఐఐఎం కలకత్తా, ఐఐఎం బాంబే, తర్వాత ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్, ఈ విధంగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఐఐఎం అనేది ఐఐటీలు అనేది సెకండ్లో జాయిన్ అవుతారు స్టూడెంట్స్ అయితే. అందుకని కొంత ఇదవుతుంది. ఐఐఎంలను పరిశీలిస్తే అన్ని సీట్లు భర్తీ చేసుకున్నాయి. ఐఐఎం అహ్మదాబాదు, ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కోజిగాడు, ఇలా దాదాపు అన్ని ఐఐఎంలోని సీట్లు భర్తీ అయ్యాయి. వీటిల్లో మంజూరైన సీట్లు ప్లేస్మెంట్స్ కోణంలో చూసిన, అడ్మిన్ అయిన ప్లేస్మెంట్ కోణంలో చూసిన 99-98% ప్లేస్మెంట్స్ లభించాయండి. ఇక్కడ ఈ టాప్ ఐఐఎంలో మాత్రమే కాదు అన్ని ఐఐఎంలోనూ అదే విధంగా ఉంది. ఖాళీ సీట్లు 0% ఉన్నాయి. అంటే మంజూరైన సీట్లు 100% ప్రవేశం కల్పించారు. ఐఐఎంలో అయితే పూర్తిగా భిన్నంగా ఉందంటే అక్కడ ఫుల్గా ఉందంటే వీళ్ళు మరి ఐఐటీల్లో పట్టించుకోవటం లేదు. ఎందుకు పట్టించుకోవటం లేదు, ఎందుకు స్టూడెంట్స్ జాయిన్ అవ్వట్లేదు అనే కథనం అయితే రావటం జరిగింది. కానీ ఐఐటీల్లో మాత్రం మంజూరైన సీట్లు ప్లేస్మెంట్ కోణంలో చూస్తే 50%, 60% మాత్రం ప్లేస్మెంట్ లభించాయి. ఎక్కడ కూడా 80% కూడా దాటలేదు. ఇది స్టూడెంట్స్. మరి ఈ కథనం మెయిన్ ఏంటంటే ఎంబీఏ స్టూడెంట్స్కి ఇచ్చినట్టుగా ఉన్నారు. ఎంబీఏ సీట్లు ఖాళీగా 30% ఖాళీగా వదిలేస్తున్న వైనం. ఇది నిజమా? ఎందుకు జారటల్లేదని మరి ఎవరైనా ఎంబీఏ స్టూడెంట్, మరి బీటెక్ ఇంజనీరింగ్ బీటెక్ కూడా చాలా ఖాళీలు ఉన్నాయమ్మ. లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి 100 మంది ఈ యొక్క ఖాళీలు ఉండే. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్రిపరేటరీ ర్యాంక్ ఉన్నారు. వాళ్ళ ప్రిపరేటరీ ర్యాంక్ అనేది ఒక్కళ్ళకి కూడా ఇవ్వట్లా. ప్రిపరేటరీ చాలా సీట్లు ఖాళీగా వదిలేస్తున్నారు. వాళ్ళకి ఇది తెలియదేమో కానీ లాస్ట్ ఇయర్ మరి ఖాళీగా మిగిలిపోయిన సీట్లు ఒక్కొక్క ఐఐటీలో కనీసం ఒక 10-20 సీట్ల దాకా మిగిలిపోయినాయి. అంటే మనకి 23 ఐఐటీల్లో కలిపినప్పుడు ఇప్పుడు 200 మొత్తము 400 సీట్ల దాకా మిగిలిపోయినాయి ఐఐటీస్లో లాస్ట్ ఇయర్. మరి మొన్న 2025 ఆగస్ట్ నుంచి క్లాసులు స్టార్ట్ అయినాయి కదా పిల్లలకి. ఆగస్ట్ నుంచి స్టార్ట్, జూలై 25th, 27th ఆగస్టులో జాయిన్ అసలు భారీగానే మరి ఐఐటీలో సీట్లు అయితే మిగిలిపోయినాయి. లాస్ట్ ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ ఉంటాయి కదా, ఇంటర్ డిసిప్లినరీ బిఎస్ కోర్సెస్, బిఎస్ కెమికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, వీటిల్లో స్టూడెంట్స్ తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే సీశాబ్లో వస్తే వాటికి వెళ్ళిపోయి ఐఐటీకి చేరట్లేదు మరి స్టూడెంట్స్. ఐఐటీల్లో కూడా చాలా మిగిలిపోతున్నాయి. మరి ఎంబీఏ కూడా మిగిలిపోయినట్టు కథనం అయితే రావటం జరిగింది. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్లీజ్ లైక్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.